హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 14వ భాగాన్ని వినేద్దాం. రిషి ఆ టెడ్డీ బర్ని గుండెలకి హత్తుకొని థ్యాంక్స్ అంటాడు. తన్వి కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో క్లాస్కి టైం అవడంతో రిషి తన క్లాస్కి వెళ్ళిపోతే తన్వి నవ్య దగ్గరికి వెళ్ళి తనని హాగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమైంది తన్వి, ఇంత హ్యాపీగా ఉన్నావు అంటుంది నవ్య నవ్వుతూ. రిషి నన్ను లవ్ చేస్తున్నాడని అంటుంది తన్వి నవ్వుతూ. అవునా, నీకు చెప్పారా అంటుంది నవ్య ఎక్సైట్ అవుతూ. లేదు కానీ నాకు అర్థమైంది, హీ లవ్స్ మీ అంటుంది తన్వి నవ్వుతూ. వావ్, అయితే తొందరలోనే నీ లవ్ కూడా సక్సెస్ అవుతుందన్నమాట అంటుంది నవ్య నవ్వుతూ. హా అవును నవ్య, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది తన్వి నవ్వుతూ. మొత్తానికి నీ టెడ్డీగాడు రిషి దగ్గరికి వెళ్ళాడనమాట అంటుంది నవ్య. హా నవ్య అంటుంది తన్వి. ఆ రోజుకి అలా అయిపోతుంది. తన్వి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకొని రిషి గురించి ఆలోచిస్తూ తనలోని తాను నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే ఎప్పట్లానే లేచి ఫ్రెష్ అయ్యి కాలేజీకి వచ్చింది. ఏంటి మేడం గారు, ఈరోజు చాలా ఎర్లీగా వచ్చేసారు అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రిషి. రిషిని అక్కడ చూసిన తన్వి షాక్ అవుతుంది. హలో మేడం, మిమ్మల్నే అంటాడు రిషి తన కళ్ళ ముందు చేతులు ఊపుతూ. అది ఏం లేదు, ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది అందుకే వచ్చేసాను అంటుంది తన్వి తడబడుతూ. ఓహో అవునా అంటాడు రిషి. మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగింది తన్వి. ఈరోజు ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళాలనుకున్నాం అందుకే తొందరగా వచ్చేసా అంటాడు. తన్వి వెనక్కి చూస్తుంది. అక్కడ రిషి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. హో అవునా, మీరు కూడా వస్తారా అని అడిగాడు రిషి తన్వి వైపు చూస్తూ. ఇప్పుడు ఇంత సడన్గా అంటే కష్టం రిషి అంటుంది తన్వి. మేము కూడా నిన్న రాత్రి సడన్గానే అనుకున్నాం, అప్పుడు నీకు చెప్పడానికి కూడా నా దగ్గర నెంబర్ లేదు, అందుకే ఇంత తొందరగా వచ్చి నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. తన్వి ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ తన్వి రావచ్చు కదా అంటాడు రిషి క్యూట్గా ఫేస్ పెడుతూ. ఒక్క నిమిషం రిషి అని తన ఫోన్ తీసి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తుంది. అన్నయ్య, మా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్దామని అడుగుతున్నారు, నేను కూడా వెళ్ళనా అని అడిగింది తన్వి. నీ ఇష్టం తల్లి, డాడ్కి నేను కాల్ చేస్తానులే, నువ్వు ఎంజాయ్ చేయి అంటాడు మనోజ్. థ్యాంక్స్ అన్నయ్య అంటుంది తన్వి నవ్వుతూ. మనీ వేస్తున్నాను నీ అకౌంట్లో, ఏవైనా కావాలంటే కొనుక్కో అంటాడు. అలాగే అన్నయ్య అంటుంది తన్వి నవ్వుతూ. సరే తల్లి, ఎంజాయ్ చేయి, లవ్ యూ అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మనోజ్ కూడా నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు. నీకు మీ అన్నయ్య అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు రిషి తన వైపే చూస్తూ. అవును, హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ అంటుంది తన్వి నవ్వుతూ. ఇంతలో నవ్య కూడా రావడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేసి రిషి వాళ్ళతో కలిసి ట్రిప్కి స్టార్ట్ అవుతారు. రిషి వాళ్ళిద్దరిని తీసుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడు. రేయ్, మనతో పాటు వీళ్ళు కూడా వస్తారా అంటాడు రిషి నవ్య తన్వి వాళ్ళని చూపిస్తూ. వాళ్ళెందుకు రా మనతో అంటాడు రిషి ఫ్రెండ్ ఒక అబ్బాయి. ఊరికేరా, వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవుతుందిగా, బాగా ఎంజాయ్ చేస్తారు అంటాడు రిషి నవ్వుతూ. రిషి ఫ్రెండ్ ఆ అమ్మాయి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. అందరూ వాళ్ళ అరేంజ్ చేసుకున్న కార్స్ దగ్గరికి వెళ్తారు. మీరు ఒక కారులో వెళ్ళండి, అలానే మేము ఒక కారులో వస్తామని రిషి కొంతమందిని డివైడ్ చేస్తాడు. తన్విని తన కారులోనే ఉండేలా చూసుకుంటాడు. ఆ విషయం గమనించి తన్వి చిన్నగా నవ్వుకుంటుంది. కానీ తన ఫేస్కి స్కార్ఫ్ ఉండడం వల్ల తన ఎక్స్ప్రెషన్ ఎవరికీ కనిపించదు. కానీ తన్వి ఎలా ఫీల్ అవుతుందో తెలిసిన నవ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ కారులో స్టార్ట్ అవుతారు. రిషి డ్రైవ్ చేస్తుంటే తన పక్కన సంతోష్ కూర్చుంటాడు. వాళ్ళ వెనకాల తన్వి, నవ్య, రిషి ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉంటారు. రిషి డ్రైవ్ చేస్తూ మిర్రర్లో నుంచి తన్వి వైపే చూస్తూ ఉంటాడు. తన్వి కూడా నవ్యతో మాట్లాడుతూ రిషి వైపు ఓరగా చూస్తూ ఉంటుంది. వీరిద్దరిని చూసిన నవ్య నవ్వుకుంటే రిషి ఫ్రెండ్ మాత్రం కోపంగా ఉంటుంది. కానీ బయటికి లేని నవ్వు నటిస్తూ ఉంటుంది. రిషి సార్, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది నవ్య. మనం ప్రెజెంట్ అరకు వెళ్తున్నాం నవ్య అన్నాడు రిషి. వావ్, అరకు నా ఫేవరెట్ ప్లేస్ అంది తన్వి ఎక్సైట్ అవుతూ. అవునా, అంత ఇష్టమా అని అడుగుతాడు రిషి. ఇష్టమా అంటారేంటి సార్, దానికి అరకు అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి వెళ్ళి చూసేసి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చాక దాని ఆనందం చూడాలి, అంతా ఇంత కాదు అంటుంది నవ్య నవ్వుతూ. ఓ, అయితే మనం తెలియకుండానే నీ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నావు అనమాట. సో నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి నీ ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్తున్నందుకు అంటాడు రిషి నవ్వుతూ తన్వి వైపు చూసి. నువ్వు అడగాలే కానీ నా ప్రాణమైన ఇస్తాను రిషి అని మనసులో అనుకుంటూ అలాగే అన్నట్టు చూస్తుంది. రిషి కూడా చిన్నగా నవ్వుకుంటాడు. ఇదంతా వింటున్న రిషి ఫ్రెండ్ మాత్రం చాలా విసుగ్గా చూస్తుంది వాళ్ళ వైపు. అవును సార్, ఇంత సడన్గా ట్రిప్ ఏంటి అని అడిగింది నవ్య. ఏమో నవ్య, అలా వెళ్ళాలనిపించింది. సరే కదా, అందరం రెడీ అయ్యాం, ఈ లోపల మీరు కూడా కనిపించారు, అందుకే మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చాను. మీకు తెలుసా సార్, కనీసం సంతోష్ కూడా నాకు ఇలా ట్రిప్కి వెళ్తున్నామని చెప్పనే లేదు అంటుంది నవ్య మేము చిన్నగా పెట్టుకొని. యాక్చువల్లీ మేము డిసైడ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయింది అబ్బా, అందుకే చెప్పుండలే అంటాడు రిషి. లేదు సార్, నేను చాలాసేపు మాట్లాడుకున్నాం, అలానే పొద్దున కూడా మాట్లాడుకున్నాం,
అయినా నాకు చెప్పనే లేదు అంటుంది నవ్య. సారీ నవ్య, చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటాడు సంతోష్ చిన్నగా. నువ్వు నాతో మాట్లాడుకో, నాకు కోపం వచ్చింది అంటుంది నవ్య మొహం తిప్పుకొని. అరే బాబు, సారీ చెప్పాను కదే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయవా అని అడుగుతాడు సంతోష్. అతని ఎక్స్ప్రెషన్ చూసి నవ్య చిన్నగా నవ్వుకొని ఇట్స్ ఓకే అంది. వీళ్ళని చూసిన రిషి, తన్వి ఇంకా తన ఫ్రెండ్స్ నవ్వుకుంటారు. రిషి ఫ్రెండ్ మాత్రం రిషి నవ్వుని చాలా అపురూపంగా చూస్తూ ఉంటుంది, కానీ అది ఎవరూ గమనించరు. కొంచెంసేపటికి వీళ్ళందరూ అరకు రీచ్ అవుతారు. తన్వికి ఆ ప్లేస్ బాగా తెలియడంతో వాళ్ళని తనే తీసుకుని వెళ్తుంది. దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఆ ప్లేస్ని చూస్తూ ఉంటారు. నువ్వు పలకరించే విధానం, వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకునే విధానం చూస్తుంటే మీకు ఇక్కడ అందరూ బాగా తెలిసినట్టుందే అంటాడు రిషి. రిషి, అందరికీ నేను ఇక్కడ బాగా తెలుసు. నిజానికి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసు. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అందరితో సరదాగా మాట్లాడితే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంటుంది తన్వి. తన కళ్ళు తన్వి నవ్వుతుంది చెప్తే ఆ నవ్వుని తన ఊహాలోకంలో ఊహించుకుంటూ ఉంటాడు రిషి. రిషి ఫ్రెండ్ మాత్రం వీళ్ళని ఎలాగైనా విడదీయాలి, ఎలా వీళ్ళని దూరం చేయాలని ఆలోచిస్తుంది. తన్వి తన ఫేవరెట్ ప్లేస్ అన్నీ రిషికి చూపిస్తుంది. రిషి ఆ ప్లేసెస్ చూడడం కన్నా తన్వి చెప్పే మాటలు, తన కళ్ళు చూడడమే ఎక్కువగా ఉంటుంది. తన మాటలకు అనుగుణంగా తిప్పుతున్న కళ్ళు, ఊపుతున్న చేతులు చూస్తుంటే అతనికి బాగా నచ్చుతుంది. ఆమె కళ్ళని చూస్తుంటే తనకి ఏదో చెప్పాలని ఆత్రం కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో అతనికి తన మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. కానీ అది నిజమో కాదో అర్థం కాకుండా ఉంటుంది. అందుకే తన్వి చెప్పే వరకు వెయిట్ చేయాలనుకుంటూ ఉంటాడు. తన్వి, ఈరోజు ప్రామిస్ డే కదా, అది గుర్తుందా అని నవ్య చిన్నగా తన్వికి మాత్రం వినిపించేలా చెప్పింది. నవ్య, గుర్తుంది, కానీ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడితే పిచ్చిదాన్ని అనుకుంటారు కదా అంటుంది తన్వి అమాయకంగా మొహం పెట్టుకుని. నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏంటో కనిపించట్లేదు, కానీ నీ మాటల్లో, నీ కళ్ళల్లో మాత్రం ఇన్నోసెన్స్ మాత్రం కొట్టించినట్టు కనిపిస్తుంది అంది నవ్య నవ్వుతూ. నేను నీకు ఎన్ని ఇయర్స్గా తెలుసు, అలాంటిది నీకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థం కాకపోతే ఇంక రిషికి ఏం అర్థమవుతాయి అంటుంది తన్వి చిన్నగా. అతనికి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థం కాకపోయినా నీ మనసులో ఏముందో అర్థమైంది కదే, అది సరిపోదా కదా? నేను అదే అనుకున్నాను. నా రిషికి నేను ఎలా ఉన్నా అర్థమైపోతాను అంది తన్వి. ఏంటా గుసగుసలు అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన సంతోష్ నవ్వుతూ. మా నవ్యకి ఇక్కడ ఒకతను నచ్చాడంట, వెళ్ళి అతనికి ప్రపోజ్ చేయి అంటున్నాను అంది తన్వి నవ్వుతూ. అమ్మోరు తల్లి, ఆపమ్మ బాబు, అసలే పడక ఒక పిల్ల పడింది, దాన్ని కూడా చెడగొట్టేలా ఉన్నావే అంటాడు సంతోష్. తన్వి ఆశీర్వదిస్తున్నట్టు ఫోజు పెడుతుంది. అది చూసిన నవ్య నవ్వేస్తుంది. తన్వి అల్లరి చూసిన రిషి చిన్నగా నవ్వుకుంటాడు. కొంచెంసేపు మొత్తం తిరిగి లంచ్ చేయడానికి వెళ్తారు. రిషి అందరికీ ఏం కావాలని ఆర్డర్ ఇమ్మని చెప్తాడు. అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు చెప్తే తను మాత్రం సైలెంట్గా కూర్చుంటుంది. ఏమైంది మేడం, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు రిషి తన వైపు చూస్తూ. అంటే ఈరోజు నేను వెజ్ మాత్రమే తింటాను అంటుంది. నీకు ఏది కావాలంటే అది తిను అంటాడు రిషి. అది కాదు, ఇక్కడ వెజ్ ఉండదు అంటుంది తన్వి. నీకెలా తెలుసు అని అడిగాడు రిషి. అబ్బా సార్, నేను చెప్పాను కదా తను ఇక్కడికి చాలాసార్లు వచ్చిందని, మళ్ళీ ఎలా అంటారేంటి అంటుంది నవ్య తల కొట్టుకుంటూ. కదా, మర్చిపోయాను అంటాడు రిషి తల వెనకాల చేపెట్టుకొని. మరి ఏం చేద్దాం అంటాడు రిషి తన్వి వైపు చూస్తూ. అది మీరు తింటూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి వస్తాను అంటుంది తన్వి. లోపలికి వెళ్ళి ఏం చేస్తావు మేడం అని అడుగుతాడు రిషి. అది మీకు తెలియదు కదా, తను చాలా బాగా వంట చేస్తుంది, నాకు తెలిసి ఇప్పుడు కూడా వెళ్ళి తనే ఏదో ఒకటి చేసుకుని వస్తుంది అంటుంది నవ్య నవ్వుతూ. రిషి అవునా అన్నట్టు చూస్తారు తన్వి వైపు. తన్వి అవును అన్నట్టు కళ్ళు అరుపుతుంది. రిషి సరే అని చూస్తూ ఉంటాడు. తన్వి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి కిచెన్ వైపుకి వెళ్ళింది. అక్కడున్న వాళ్ళకి తను ఆల్రెడీ తెలిసే ఉండడంతో తనని రావద్దని కూడా చెప్పరు. తన్వి వెలిగి తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని తన కోసం వంట చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఏం వంట చేస్తున్నావు అంటూ వస్తాడు రిషి. అతను వస్తాడని ముందే ఊహించి తన స్కార్ఫ్ కూడా తీయదు. తన తెలివికి నవ్వుకుంటూ రిషి తన పక్కనకి వెళ్తాడు. మేడం, మాకు కూడా వంటలు చేయడం నేర్పించవచ్చు కదా అన్నాడు రిషి. మీకు వంటలు చేయాల్సిన అవసరం ఏముంది సార్, అడిగితే చేసి పెట్టడానికి చాలామంది ఉన్నారుగా. కానీ కొందరు చేతి వంట టేస్ట్ అందరికీ వంట రాదు కదా అంటాడు. మీరు కోరుకోవాలే కానీ జీవితాంతం మీకు ఇలా వంట చేసి పెట్టడానికి రెడీగా ఉంటారు ఎవరైనా అంటుంది తన్వి. అయితే నువ్వు నాకు డైలీ అలానే వంట చేసి పెడతావా అని అడుగుతాడు రిషి తన్వి కళ్ళలోకి చూస్తూ. తన్వి రిషి వైపు తిరిగి అది నా అదృష్టంగా భావిస్తాను అని అంటుంది. ఏమో, నాకు నమ్మకం లేదు. తన్వి రిషి చేతిని తన చేతుల్లోకి తీసుకొని జీవితాంతం నీకు ఇలానే వంట చేసి పెడతాను, ఓకేనా అంది. రిషి నవ్వుతూ డబుల్ ఓకే అంటాడు. థ్యాంక్స్ రిషి, నీ వల్ల నేను ఈ ప్రామిస్ డే కూడా కంప్లీట్ చేసుకున్నాను. లవ్ యూ రిషి, లవ్ యూ సో మచ్ అనుకుంటుంది తన్వి మనసులో.
ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నావు అడుగుతాడు రిషి. నవ్వుతూ వంట చేస్తూ ఉంటుంది. ఏం లేదు సార్ అంటూ. ఫాస్ట్గా చెయ్యి, నాకు ఆకలిస్తుంది అంటాడు రిషి. అయ్యో బయట ఫుడ్ ఉందిగా, అది తినండి అంది. అరే ఇప్పుడే ప్రామిస్ చేసావు నాకు వంట చేసి పెడతానని, మళ్ళీ ఇదేంటి అంటాడు రిషి. అలా అని కాదు, అయితే ఒక 10 మినిట్స్ ఆగండి చేసేస్తాను అంది. సరే అంటాడు రిషి. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట కంప్లీట్ చేస్తారు. తన్వి అన్నీ చేసేసి 2 ప్లేట్స్లో పెడుతుంది. ఇదిగోండి సార్ మీకు అని ఒక ప్లేట్ ఇస్తుంది. థ్యాంక్స్ మేడం అంటాడు. థ్యాంక్స్ చెప్పేలా అయితే నా ప్లేట్ నాకు ఇచ్చేయండి అంటుంది. థ్యాంక్స్ ఏమీ లేదులే కానీ ఆ ప్లేట్ నాకే ఇవ్వలే అంటాడు రిషి నవ్వుతూ. ఇదిగో అని ఇచ్చేస్తుంది. రిషి తన వైపు చూసి కూడా నవ్వుకుంటూ తిను అంటాడు. మీరు తిన్నాక నేను తింటాను అంటుంది తన్వి. ఇద్దరం కలిసి తిందాం అంటాడు రిషి. అలా అయితే కష్టం సార్ అంది. నేను నీతో కలిసి తిందామనుకున్నానని అంటాడు రిషి తన వైపు చూస్తూ. నాకు కూడా మీతో కలిసి తిందామని ఉంది కానీ అని ఆగిపోతుంది. రిషి ఆలోచించి ఒక పని చేద్దాం అంటాడు. ఏంటి అంటుంది తన్వి అతని వైపు చూస్తూ. నేను ఇటువైపు తిరిగి కూర్చుంటా, నువ్వు అటు తిరిగి కూర్చో, అప్పుడు నేను నిన్ను చూడను కదా అంటాడు. వావ్ నైస్ ఐడియా, ఇలానే చేద్దాం అంటుంది తన్వి నవ్వుతూ. హా సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా అంటాడు. తన్వి సరే అని ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. ఇద్దరు చెరువు వైపు తిరిగి కూర్చుంటారు. తన్వి అతనికి ఏవో కబుర్లు చెప్తుంటే రిషి హ్యాపీగా తింటూ ఉంటాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. తన్వి హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేనిది. రిషి పక్కన కూర్చోవటమే తనకి ఎక్కువ అలవాటు. అలాంటిది ఈరోజు అతని పక్కన కూర్చొని తినటం ఆమెకి చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు వెళ్ళి చాలాసేపు అవడంతో నవ్య అక్కడికి వచ్చి చూస్తుంది. ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఇద్దరిని అలా కొన్ని ఫొటోస్ తీస్తుంది. తర్వాత వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు తినేసాక హ్యాండ్ వాష్ చేసుకుంటారు. తన్వి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని రిషి దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ అంటుంది. మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు అంటాడు రిషి నవ్వుతూ. కదా ఇంకెప్పుడు చెప్పలేండి అంది తన్వి. ఆ తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. రే ఇక్కడ పక్కన ప్లేస్ చాలా బాగుంటుందంటరా, అందరం వెళ్దాం రండి అని అడుగుతాడు రిషి ఫ్రెండ్. రిషి తన్వి వైపే చూస్తాడు. తన్వి కూడా సరే అని చెప్పడంతో సరే అంటాడు. వాకబుల్ డిస్టెన్స్ అవడంతో అందరూ నడుస్తూ వెళ్తున్నారు. సంతోష్ నవ్య దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని తన్య వైపే చూపిస్తాడు. హ్యాపీగా వెళ్ళండి అంటుంది తన్వి నవ్వుతూ. నవ్య మాత్రం తన్వికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి సంతోష్తో వెళ్తుంది. తన్వి మాత్రం నవ్వుకుంటూ సరే అంది. రిషి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడించడంతో అతనితో మాట్లాడుతూ నడుస్తూ ఉంటాడు. ఈ అవకాశం కోసమే చూస్తున్న రిషి ఫ్రెండ్ ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి తన్వి పక్కన నడుస్తూ ఉంది. హే ప్రీతి అంటే రిషి ఫ్రెండ్. ఏంటే ఈ మధ్య రిషి కాన్సన్ట్రేషన్ మారినట్టుంది అంటుంది ఆమె ఫ్రెండ్ కావ్య. హా నేను చూస్తున్నాను కావ్య, ఈ మధ్య నా రిషి వేరే వాళ్ళని చూడ్డం అంటుంది ప్రీతి తన్వి వైపే చూస్తూ. తన్వి మాత్రం ప్రీతి నా రిషి అన్న దగ్గరే ఆగిపోతుంది. తనకి ఎందుకో చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. మరి నువ్వేమీ అడగలేదా అంటుంది కావ్య. అడిగాను కావ్య, తను జస్ట్ పాసింగ్ క్లౌడ్ అని అన్నాడు అంటుంది ప్రీతి. తన్వి మాత్రం రిషి అలా అన్నాడంటే అస్సలు నమ్మదు. అందుకే తనకేమీ పట్టనట్టు నడుస్తూ ఉంటుంది. నేను నమ్మను రిషి అలా అన్నాడు అంటుంది కావ్య. నాకు తెలుసు కావ్య నువ్వు నమ్మవని, నువ్వే కాదు ఎవరూ నమ్మరు, ఎందుకంటే మన రిషి ఇచ్చే కలరింగ్ అలాంటిది అంటుంది ప్రీతి. రిషిని అలా అంటుంటే తన్వికి చాలా కోపం వస్తుంది. కానీ అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకు లేని సైలెంట్గా ఉంది. చెప్పు ప్రీతి, ఎలా నమ్మాలి నువ్వు చెప్పింది నిజమని అంటుంది కావ్య. అతని మాటల్లోనే విందువులే అంటుంది ప్రీతి. వెంటనే రిషి కాల్ చేస్తుంది. రిషి కాల్ ఎత్తి ఇక్కడే ఉండి ఫోన్ ఏంటి అని అంటాడు. ఏం లేదు రిషి, ఒక డౌట్ వచ్చింది, క్లారిటీ కావాలి అంటుంది ప్రీతి. హా సరే చెప్పు అంటాడు రిషి. తనుంది కదా అంటుంది ప్రీతి. తనునా, తనెవరే అని అడుగుతాడు రిషి. అదే రిషి, రోజు నిన్ను ఫాలో అవుతూ నీకు భోజనం తీసుకుని వచ్చేస్తుంది, నీకు గిఫ్ట్ కూడా తీసుకుని వచ్చింది కదా. అబ్బా నువ్వు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావా? అసలు నా జీవితంలో అంత సతాయించే అమ్మాయిని చూడలేదే బాబు. ఎప్పుడు వెనకాలే తిరుగుతుంది, పైగా నా కోసం ఏమైనా చేస్తాననే స్టేట్మెంట్ ఒకటి. నాకు అర్థం కాక అడుగుతాను, దానికి వేరే అబ్బాయిలు దొరకలేదా నా వెంట పడుతుంది అంటాడు రిషి విసుగ్గా. అదేంటి రిషి అలా అంటావు, నువ్వు కూడా తనతో బాగానే మాట్లాడుతున్నావు కదా అంటుంది ప్రీతి. తప్పక మాట్లాడుతున్నాను, నాకేమన్నా సరదానా తనతో మాట్లాడడం? ఏదో ఫ్రెండ్ చెల్లి అన్నాడు కదా అని మాట్లాడుతున్నాను, అంతకుమించి ఏం లేదు అన్నాడు రిషి. మరి నీకు తనంటే ఇష్టం అనుకుంటున్నారు కదా రిషి అంటుంది ప్రీతి తన్వి వైపు చూస్తూ. ఇష్టమా నాకా? అది కూడా అమ్మాయి? ఎవరు చెప్పారు? అయినా ఇలాంటి అమ్మాయిలంటే నాకు ఇష్టం ఉండదు, అందులోనూ ఆ అమ్మాయి అంటే అస్సలే ఇష్టం లేదు అంటాడు రిషి. మరి తను నేను లవ్ చేస్తుంది కదా రిషి అంటుంది ప్రీతి. దాన్ని లవ్ అనరు, దానికి ఇంకో పేరుంది, అది నీతో చెప్పడం నాకు ఇష్టం లేదు. అయినా ఆ అమ్మాయి గురించి మాట్లాడేలాగా
అయితే కాల్ చేయకు అంటాడు రిషి విసుగ్గా ఫోన్ కట్ చేస్తూ. తన్వి మాత్రం రిషి మాట్లాడిన మాటలు విని షాక్ అవుతుంది. తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఇది రిషి మాట్లాడింది కాదు అనడానికి కూడా లేదు. ఎందుకంటే రిషి మాట్లాడుతుంది తనకు కొంచెం దగ్గరలో నిలబడి. అందులోనూ ఆమె చేసినవి రిషికి, సంతోష్కి, నవ్యకి తప్ప ఇంకెవరికీ తెలీదు. అలాంటిది ఈ అమ్మాయికి తెలిసిందంటే అది ఖచ్చితంగా రిషినే చెప్పాడు. రిషి ఎందుకు ఇలా చెప్పాడు అంటే అతనికి తనంటే ఇష్టం లేదా? తను అని అంటున్నాడంటే తన పేరు అతనికి తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు చేస్తున్నాడా? ఇన్ని మాటలు అన్నాడంటే ఆమెను అంతగా హేట్ చేస్తున్నాడా? అంతగా హేట్ చేస్తూ మళ్ళీ ఎందుకు తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు? అంటే నేను సంతోష్ చెల్లినని చెప్పాను కాబట్టి మాట్లాడుతున్నాడా? అయినా ఇప్పుడు అతన్ని విసిగించి అంతలా తనేం చేసింది? కనీసం నోరు తెరిచి అతనంటే ఇష్టం అని కూడా చెప్పలేదు కదా. మరి ఇంకెందుకు అతనుకు తనంటే కోపం? నిజానికి ఆమెకు ఇందులో ఒక హ్యాపీనెస్ ఉంది. అతనికి తన పేరు తెలిసిన ఆమె ఫేస్ తెలీదు. అదొక్కటే ఆమెకి కొంచెం మంచిగా ఉంది. కానీ అతను తనని అంత చిన్న చూపు చూస్తున్నాడని తలుచుకోగానే ఆమెకి చాలా బాధగా ఉంది. మనసంతా భారంగా అనిపిస్తుంది. అందుకే అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన్వి వైపు చూసి ప్రీతి, కావ్య నవ్వుకుంటారు. ఇంకా ఈ రోజుతో ఆ తన్వి నీకు రిషికి మధ్యలోకి రాదే, మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది కావ్య నవ్వుతూ. ఇదేం చూసావు కావ్య, రేపుంటుంది చూడు అసలైన సినిమా అంటుంది ప్రీతి. ఏం చేయబోతున్నావు ప్రీతి అని అడుగుతుంది కావ్య. ఈ చిన్న విషయంతో వాళ్ళు విడిపోతారు, అది రిషిని వదిలేస్తుందని అనుకుంటున్నావా అంటుంది ప్రీతి. వదలదా అంటుంది కావ్య అనుమానంగా. అస్సలు వదలదు. పైగా అతనికి ఆమె ఎందుకు నచ్చలేదో రీజన్ తెలుసుకొని మరి అతన్ని లవ్లో పడేస్తుంది అంటుంది ప్రీతి. మరి ఏం చేస్తావు ప్రీతి అంటుంది కావ్య. ఏం చేస్తానో చెప్పడం కాదు కావ్య, చూపిస్తాను. నాకు నా రిషికి మధ్యలో ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో తెలియజేస్తాను అంటుంది ప్రీతి కన్నింగా నవ్వుతూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.